సరే సార్, ఇప్పుడు మాట్లాడినట్టు అప్పీల్ వ్యవస్థకు సంబంధించి ఇందులో మీరు సెక్షన్ 15లో రాసిండ్రు. సో దానికి అప్పీల్ వ్యవస్థ అసలు ఎవరు అధికారం ఉంటుంది, దానికి సంబంధించి ఎవరు కంట్రోల్ చేస్తారు అప్పీల్ వ్యవస్థను, ఎవరికి చెప్పాలి రైతులు వాళ్ళు? ఇది కూడా కొంచెం వివరంగా తెలవాలి, చాలా డీటెయిల్గా ఉన్న సెక్షన్, దాన్ని కొంచెం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తా. సెక్షన్ 15లో 2 రకాల అప్పీల్స్ ఉన్నాయి. ఒకటి సెక్షన్ 4 కింద ఇప్పుడున్న ధరణిలో తప్పుల్ని సవరించడానికి ఏదైతే మనం మొదట్లో మాట్లాడుకున్న సెక్షన్ 4(5), సెక్షన్ 4(6) ఉందో దాని మీద అప్పీల్ వ్యవస్థ ఏంటి అనేది ఒక అంశం అయితే, సెక్షన్ 5, 6, 7, 8 కింద ఇవి మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ అప్పుడు మ్యూటేషను, భాగ పంపకాల వారసత్వం వాటికి మ్యూటేషను, ఇతర సందర్భాల్లో మ్యూటేషను, సాదా బైనామాలకు సంబంధించిన అప్పీల్ ఏంటి అనేది మరొక అంశం. నేను విడివిడిగా వివరిస్తా. మొట్టమొదటిది సెక్షన్ 4(5), 4(6) కింద ధరణిలో తప్పులుంటే సవరణ, లేకపోతే ధరణికి ఎక్కని వాళ్ళకి ఎట్లా ఎక్కించే దాని మీద ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకుంటారని ఉంది. ఆ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ తహసీల్దార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అవి రూల్స్లో వస్తాయి. ఒకసారి ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇందులో అప్పీల్ ఉంటుంది. ఎవరికి అప్పీల్ చేసుకోవాలంటే, ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ తహసీల్దార్ అయితే ఆర్డీఓకి అప్పీలు, ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ ఆర్డీఓ అయితే కలెక్టర్కి అప్పీలు, ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ కలెక్టర్ అయితే ల్యాండ్ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోవాలి. ఒక అంచె అప్పీల్కి అలో చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటికే రికార్డులో ఉన్న తప్పుల సవరణ మీద అప్పీల్ వ్యవస్థ. ఇక రెండోది సెక్షన్ 5 కింద, సెక్షన్ 7 కింద మ్యూటేషన్ జరిగితే, ఈ మ్యూటేషన్ ఎవరు చేస్తున్నారు? 5 కింద 7 కింద తహసీల్దార్ చేస్తాడు. అంటే రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు కానీ, వారసత్వంగా భూములు వచ్చినప్పుడు కానీ మ్యూటేషన్ చేసే అధికారం తహసీల్దార్కు ఉంది. తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే సెక్షన్ 5 కింద, సెక్షన్ 7 కింద ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవాలి. ఆర్డీఓ తీర్పు మీద కూడా అభ్యంతరం ఉంటే రెండో అప్పీల్ కలెక్టర్ చేసుకోవచ్చు. ఇది రెండో అంశం. ఇక మూడోది సెక్షన్ 6 కింద సాదా బైనామా క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు క్రమబద్ధీకరణ? ఆర్డీఓ చేస్తాడు. ఆర్డీఓ సాదా బైనామా క్రమబద్ధీకరణ మీద అభ్యంతరాలు ఉంటే కలెక్టర్కి మొదటి అప్పీలు, తర్వాత ట్రిబ్యునల్కి రెండో అప్పీలు. ఇక చివరిగా ఏదైతే సెక్షన్ 8 కింద ఆర్డీఓ కొన్ని అంశాలలో మ్యూటేషన్ చేస్తున్నాడు, 13 సర్టిఫికెట్, ఓఆర్సీ, 3080, కోర్టు తీర్పులు, వీటన్నిటి సందర్భంలో మ్యూటేషన్ చేసే అధికారం ఆర్డీఓకు ఉంది. కాబట్టి ఆర్డీఓ మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే కలెక్టర్కి మొదటి అప్పీలు, ట్రిబ్యునల్కి రెండో అప్పీల్ చేసుకోవాలి. ఏది ఏమైనా ఒక 4 అధికార యంత్రాంగాలు ఉన్నాయి: తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, ట్రిబ్యునల్. సరే, కలెక్టర్ అంటే కలెక్టరే చేస్తాడా, లేదా ఆ బాధ్యతలను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూకి ఇస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే చట్టం ఏమంటుందంటే కలెక్టర్ ఇంక్లూడ్స్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, మనం ఇప్పుడు అదే చెప్తాము. సో రాబోయే రోజుల్లో ఈ అధికారాలన్నీ కూడా కలెక్టర్ అన్న అన్ని చోట కూడా ఎవరైతే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ పనిచేస్తున్నారో వారికే ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ భూభారతి రికార్డులకు సంబంధించి చాలా మందికి ఏంటంటే ఆ కాపీస్ చూడాలనుకుంటారు, అసలు ఏముంది దానిలో సమాచారం, వాటికి సంబంధించి ఒకవేళ కాపీలు పొందాలంటే సెక్షన్ 12లో మీరు చెప్పిన ప్రకారం ఏ విధంగా పొందొచ్చు, వాటికి విధి విధానాలు ఏమంటారు? ఇక్కడ 2 అంశాలు మనం ప్రస్తావన చేయాలి. ఒకటి, మీరు రికార్డ్ ఎప్పుడు కావాలంటే అది ఆన్లైన్లో కాబట్టి ఎవరైనా కంప్యూటర్లో చూసుకోవచ్చు, మీ ఫోన్లో చూసుకోవచ్చు, ఓపెన్ యాక్సెస్ ఉంటుంది. దీనికి సంబంధించి గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా హౌస్లో ఒక మాట చెప్పారు, అసెంబ్లీలో మాట్లాడుతూ, కౌన్సిల్లో మాట్లాడుతూ. ఇప్పటిదాకా ధరణిలో రైట్ టు ప్రైవసీ బటన్ ఒకటి ఉంది. అంటే మీ భూమికి సంబంధించి మీరు ఆ రైట్ టు ప్రైవసీ బటన్ కనుక నొక్కితే ఇక మీ వివరాలు ఎవరికి కనపడవు. ఒకటి. రెండోది, ఈ రోజున మీరు ఆ ధరణిలోకి పోయి సర్వే నెంబర్ వైజ్గా వివరాలు చూడగలుగుతారు, కానీ ఆ ఊరు మొత్తం రికార్డు ఒకసారి చూడాలంటే రాదు. ఈ 2 మార్పులు రాబోతున్నాయి. అంటే మీరు ఇక రైట్ టు ప్రైవసీ బటన్ ఉండదు. గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా అన్నారు, ఎందుకు రికార్డు, భూమి రికార్డులు అనేది పబ్లిక్ రికార్డు, అందరికీ ఎవరైనా చూసుకునేలాగా అందుబాటులో ఉండాలి, ఎందుకు సీక్రెసీ ఉండాలి. సో ఆ సీక్రెసీ బటన్ తొలగిస్తామని వారు ప్రకటించారు. రెండవది, ఈ సర్వే నెంబర్ వారుగా చూడడం కాకుండా మీరు ఊరు మొత్తం పహాని చూడవచ్చు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ఉంది, మీ భూమి పోర్టల్కి వెళ్తే మీరు సర్వే నెంబర్ వైజ్గా వివరాలు చూడవచ్చు, లేదా ఆ ఊరి యొక్క పహాని అడంగల్ మొత్తం చూడదలుచుకుంటే గ్రామ అడంగల్ అని కొట్టగానే సర్వే నెంబర్ 1 నుంచి చివరి దాకా మీరు ఒకేసారి చూడడానికి అవకాశం ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో భూభారతి వెబ్సైట్ ఏదైతే ఉండబోతుందో దాంట్లో ప్రైవసీ బటన్ ఉండదు. అదేవిధంగా ఊరు మొత్తం రికార్డు కూడా ఒకే చోట చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది నంబర్ 1. కాపీలు కావాలనుకుంటే మీరు ఏ ఈ సేవా కేంద్రానికి పోయి తీసుకున్నా అవి సర్టిఫైడ్ కాపీస్గా ఉపయోగపడతాయి. అట్లాగే చాలా మందికి ఇంకొక ఆశ కూడా ఉంది సార్, ఇప్పుడు లావణ్య పట్ట కానీ, ఓఆర్సీ, 3080 వీటికి కూడా పాస్ పుస్తకాలు వస్తాయా ఇప్పుడు కొత్త భూభారతి వచ్చిన తర్వాత అని ఒక ఇది ఉంది. మీరు అడిగింది చాలా వ్యాలిడ్ ప్రశ్న. కొన్ని వేల మందికి ఉంది సమస్య, చాలామంది ఇబ్బంది పడుతున్నారు కూడా. ఒక స్పష్టత మనం ఈ చట్టం తరపు నుంచి ఇవ్వాలి. ఒకటి, ఎవరెవరికైతే ఈ రోజున లావణి పట్టా ఉంది కానీ కొత్త పుస్తకం రాలేదు, లేదా నాకు 13B ఉంది కొత్త పుస్తకం రాలేదు, ఎస్పెషల్లీ లావణి భూములకు 24 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు తెలంగాణ లావణి పట్టా భూములు ఉన్నాయి. అందులో చాలామందికి
వాళ్ళ వారసులకు భూమి వచ్చింది కానీ వాళ్ళకి మ్యూటేషన్ కావట్లా ధరలో. దానికి ఏం ఉల్లంఘన లేదు. నాకు లావణ్య పట్టా ప్రభుత్వం ఇచ్చింది, నా వారసులకు ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరగాలి. ఈ రోజున లక్షల మంది లావణ్య పట్టా పొందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ వారసులకు కావచ్చు, ధరణిలో ఎక్కలేదు, కొత్త బుక్ రాలేదు. కొంతమంది మీకు ఇంకొన్ని ఉదాహరణలు చెప్తాను. పిఓటి చట్టం కింద 2007లో 2017 సవరణ ప్రకారము ఎవరైనా భూమి లేని పేద కుటుంబం వాళ్ళు అసైన్మెంట్ భూములు కొంటే వాళ్ళకే లావణి పట్టాలు ఇవ్వాలని మనం రూల్ మార్చుకున్నాం. అట్లా లావణి పట్టా ఇచ్చే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టారు. కొన్ని చోట్ల కలెక్టర్లు రెగ్యులేషన్ చేస్తూ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు, కానీ అవి ధరణిలో మ్యూటేషన్ కావటం లేదు. కొన్ని చోట్ల ఇనాం భూములకి ఆర్డీఓలు ఓఆర్సీ జారీ చేశారు, ధరణిలో అమలు చేసుకోవడానికి మాడ్యూల్ అవకాశమే లేదు. లేదా నేను టెనెన్సీ చట్టం కింద 3080 తెచ్చుకున్నా, వీళ్ళందరికీ అవకాశం లేదు. ఇప్పుడు భూభారతి చట్టం కింద సెక్షన్ 8లో ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఎవరెవరికైతే లావణి పట్టాలు ఉన్నాయో, పిఓటి చట్టం కింద రెగ్యులైజేషన్ ఆర్డర్లు ఉన్నాయో, 13Bలు ఉన్నా, 3080 ఉన్నా, ఓఆర్సీ ఉన్నా, కోర్టు ఆర్డర్లు ఉన్నా, సేల్ సర్టిఫికెట్లు ఉన్నా, వీళ్ళందరూ కూడా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకొని భూభారతికి ఎక్కించుకోవచ్చు, కొత్త పాస్ పుస్తకం పొందవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక స్పష్టత, చాలా మంది ఆశిస్తున్నది ఏంటంటే లావణ్య భూములకు పూర్తి పట్టా హక్కులు వస్తాయి, అమ్ముకునే హక్కులు ఇవ్వబోతున్నారు, భూభారతి చట్టం వస్తే ఇక మేము అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. అది అసలు ఈ చట్టానికి సంబంధించిన అంశం కాదు. అది పిఓటి చట్టం అని ఇంకొక చట్టం ఉంది, తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. దాన్ని మనం పాపులర్ గా 9/77 అని లేకపోతే పిఓటి చట్టం అంటాం. ఆ చట్టం ఏమంటుందంటే అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చెల్లదని నిషేధించింది. చాలా మంది అడుగుతున్నది ఏంది, ఇంతకాలం అయిన తర్వాత అసైన్మెంట్ భూములను అమ్ముకునే హక్కు కూడా కావాలని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం అట్లాంటి హక్కు కల్పించారు. అసైన్మెంట్ పట్టా ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు ఇస్తూ అమ్ముకునే అవకాశం కల్పించారు. తెలంగాణలో కూడా అలా ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ప్రభుత్వం అయితే ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా అది ROR చట్ట పరిధిలో రాదు, పిఓటి చట్ట పరిధిలో వస్తుంది.